Very pleased today to be launching the Dark Matter India Technologies Global Capability Center. This is a very exciting time for us. We have about 750 employees that work in our facilities here, and they are part of our core businesses that we run worldwide. We're excited to be here today and excited to invest in the growth. It's great to hear what's going on in Telangana here, and we're seeing it firsthand with what we have in our center here today. And we're looking forward to coming back over the coming years and seeing this be larger and larger every time we come back. Thank you for having us here today. ఈరోజు కెనేడియన్ కంపెనీ కాన్స్టలేషన్ అనే ఒక ప్రధానమైన సంస్థ వారు జీసీసీని ఏర్పాటు చేసుకొని మొదటగా 800 మంది ఎంప్లాయీస్తోని మొదలు పెట్టడం అనేది మన తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్లో చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న నైపుణ్యం టాలెంట్ని గుర్తించి చాలా జీసీసీ సంస్థలు కూడా ఇక్కడికి రావటం, మరి సింహభాగం కూడా రాబోయే కాలంలో జీసీసీకి సంబంధించి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దరిదాపు 400 పైచిలకు హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇంకా కూడా పెద్ద ఎత్తున జీసీసీని ఇక్కడ తీసుకురావాలనే ఒక ఆలోచన, ఒక ప్రయత్నం మా ప్రభుత్వం తరఫు నుంచి, మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని రంగాలకు సంబంధించి ఈరోజు ఐటీ రంగానికే కాదు, ఈరోజు హెల్త్ సెక్టర్కి సంబంధించి, అదేవిధంగా బ్యాంకింగ్, ఫినాన్షియల్, ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించిన జీసీసీస్ కూడా ఇక్కడికే ప్రధానంగా రావటం. మొన్న ఈ మధ్యలో చూడటం మొట్టమొదటిసారి హాస్పిటాలిటీ రంగానికి సంబంధించిన జీసీసీ మేరియట్ సంస్థ వారు కూడా ఇక్కడికి రావటం అనేది హైదరాబాద్కున్న విశేషత. రాబోయే కాలంలో మా ప్రయత్నం కూడా ఇక్కడ మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మన నిరుద్యోగ యువతీ యువకులకు, టాలెంట్ ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ప్రయత్నంలో ఇక్కడ ఉన్న వాతావరణానికి మెరుగైన రీతిలో తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్ కంటే పై రీతిలో మన టాలెంట్ ఉంది కనుక వారికి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని మరి మంచి ప్రోడక్ట్స్ను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని, ప్రత్యేకంగా ఏఐ రంగానికి సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఐటీ రంగానికి సంబంధించి ఇప్పుడు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రాబోయే ఎమర్జింగ్ టెక్నాలజీస్, మెషిన్ లెర్నింగ్కి సంబంధించి కానీ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన ఒక ప్రధానమైన సంస్థతో ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. అతి త్వరలో ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తాం. స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించి క్వాంటమ్ బేసల్ అనే సంస్థ వారితోని మేము ఎంఓయూ చేసుకోవటం జరిగింది. మరి వారు ఇక్కడ మా ఐటీ డిపార్ట్మెంట్ వారితోని సంయుక్తంగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ని అతి త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం.